హాయ్ అండి అందరికీ. ఈరోజు అంబేద్కర్ బుక్లో పార్ట్ 14 వచ్చేసి కేంద్ర ప్రభుత్వం పాత్ర చూసుకున్నట్లయితే, సో దీని ద్వారా మనం ఏం నేర్చుకుంటామంటే, భారత ప్రభుత్వం నియమించిన కమిటీల గురించి తెలుసుకుంటాము. తెలంగాణ ఏర్పాటు సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అర్థం చేసుకుంటాము. అఖిలపక్ష సమావేశ ఫలితాలను వివరిస్తాము. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను విశ్లేషిస్తారు. భారత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని 2014 జూన్ 2న ఏర్పాటు చేసింది. కె చంద్రశేఖరరావు నిరాహార దీక్ష, ప్రజల ఉద్యమం, విద్యార్థుల ఆందోళన కారణంగా కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 9, 2009 తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ఈ ప్రకటన తర్వాత సీమాంధ్రలో ఉద్యమం రావడంతో కేంద్ర ప్రభుత్వం 2009 డిసెంబర్ 23న తన మరో ప్రకటన చేస్తూ తెలంగాణ ఏర్పాటు విషయంపై సంప్రదింపులు కొనసాగిస్తామని ప్రకటించింది. దీంతో తెలంగాణ ఆందోళన తిరిగి ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం 2010 జనవరి 5న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 8 పార్టీలను అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించింది. ఈ సమావేశంలో 8 పార్టీల పక్షాన 15 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. దీనిలో 8 మంది సభ్యులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుగుణంగా, 5 మంది సభ్యులు వ్యతిరేకంగా, 2 సభ్యులు ఎలాంటి అభిప్రాయం వ్యక్తపరచలేదు. శ్రీకృష్ణ కమిటీ చూసుకున్నట్లయితే, తెలంగాణ ప్రాంత ప్రజలు పార్టీలకు అతీతంగా ఉద్యమాలు చేస్తున్నారు. ఆందోళనలు, నిరసనలతో నిరంతరం తమ ఆకాంక్షను చాటుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన సాధ్యాసాధ్యాలను పరిశీలించి సిఫారసులు చేసేందుకు జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలో 5 సభ్యులతో కూడిన కమిటీని 2010 ఫిబ్రవరి 3న నియమించింది. ఈ కమిటీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ విస్తృతంగా పర్యటించి ప్రత్యేక రాష్ట్రంపై అన్ని వర్గాల అభిప్రాయాలను సేకరించి దాదాపు 1,00,000కు పైగా దరఖాస్తులు స్వీకరించింది. 2011 జనవరి 6న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శ్రీకృష్ణ కమిటీ 505 పేజీల నివేదికను విడుదల చేసింది. కమిటీ 6 పరిష్కారాలను సూచించింది. అవి ఫస్ట్ వన్ ఏంటంటే, రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచడము. సెకండ్ వన్ ఏంటంటే, రాష్ట్రాన్ని విభజించి హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం చేయడము. రెండు రాష్ట్రాలకు 2 కొత్త రాజధానులు ఏర్పాటు చేయడము. నెక్స్ట్ వచ్చి థర్డ్ వన్, రాయలసీమ తెలంగాణను కలిపి రాయల తెలంగాణగా ఏర్పాటు చేయడము. కోస్తాను ఒక రాష్ట్రంగా చేయడము. హైదరాబాద్ రాయల తెలంగాణ భాగంగా చేయడము. ఫోర్త్ వన్, రాష్ట్రాన్ని సీమాంధ్ర తెలంగాణగా విభజించి గ్రేటర్ హైదరాబాద్ పరిధిని పెంచి దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయడము. నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రాన్ని సీమాంధ్ర తెలంగాణగా విభజించి హైదరాబాద్ను తెలంగాణ రాజధానిగా చేయడము. సీమాంధ్రకు కొత్త రాజధాని ఏర్పాటు చేయడము. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి తెలంగాణ ప్రాంత అభివృద్ధికి, రాజకీయ సాధికారతకు చట్టపరమైన చర్యలు తీసుకోవడము. చట్టబద్ధ అధికారాలతో తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలి ఏర్పాటు చేయడము. అయితే ఈ కమిటీ నివేదిక ప్రజల్లో భిన్న స్పందనలు వ్యక్తమయ్యాయి. తెలంగాణ ప్రజలు ఇది మరో మోసంగా భావించారు. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వరాదని నచ్చచెప్పడానికి శ్రీకృష్ణ కమిటీ తమ పరిధులు దాటి వ్యవహరించిందని రహస్యంగా ఉంచిన 8వ అధ్యయనంపై దాఖలైన దానిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఇది కూడా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోయింది. నెక్స్ట్, అఖిలపక్ష సమావేశం. తెలంగాణ ఉద్యమ తీవ్రతను గుర్తించిన కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే 2013 డిసెంబర్ 28న ఢిల్లీలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి పార్టీ నుంచి 2 సభ్యులను పంపాలని కేంద్రం కోరింది. రాష్ట్రానికి చెందిన 8 ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధులు భేటీకి హాజరయ్యారు. సిపిఐ, బీజేపీ, టీఆర్ఎస్ ప్రత్యేక తెలంగాణకు మద్దతు ప్రకటించారు. ఎంఐఎం, సిపిఎం పార్టీ ప్రతినిధులు తెలంగాణ ఏర్పాటును తాము అనుకూలం కానీ వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎలాగూ తెలంగాణకు మద్దతిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నిర్ణయాన్ని కేంద్రానికి వదిలేస్తూ తటస్థంగా ఉంది.
కాంగ్రెస్కు చెందిన వారిలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నాయకులు రాష్ట్ర విభజనకు వ్యతిరేకించగా తెలంగాణ ప్రాంత నాయకులు సమర్థించారు. 2008 తెలంగాణ ఏర్పాటు కోసం ఆమోదం తెలుపుతూ ప్రణబ్ ముఖర్జీ ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని తెలుగుదేశం పార్టీ తెలిపింది. భేటీ అనంతరం నెల రోజుల్లోగా నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అఖిలపక్షంలో వివిధ పార్టీల అభిప్రాయాల మూలంగా యూపీఏ ప్రభుత్వం 2013 జూలై 30 తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు జూలై 30, 2013 ఈ అఖిలపక్ష సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్ తెలంగాణ నుంచి సురేష్ రెడ్డి, ఆంధ్ర నుంచి గాదె వెంకటరెడ్డి, టీడీపీ తెలంగాణ నుంచి కడియం శ్రీహరి, ఆంధ్ర నుంచి యనమల రామకృష్ణుడు, టీఆర్ఎస్ నుంచి కె చంద్రశేఖరరావు, నాయని నరసింహారెడ్డి, బీజేపీ తెలంగాణ నుంచి జి కిషన్ రెడ్డి, ఆంధ్ర నుంచి హరిబాబు, వైఎస్ఆర్సీపీ తెలంగాణ నుంచి కేకే మహేందర్ రెడ్డి, ఆంధ్ర నుంచి ఎంవి మైసూరారెడ్డి హాజరయ్యారు. అదేవిధంగా సిపిఐ తెలంగాణ నుంచి జి మల్లేష్, ఆంధ్ర నుంచి కె నారాయణ, సిపిఎం తెలంగాణ నుంచి జె రంగారెడ్డి, ఆంధ్ర నుంచి వివి రాఘవులు, ఎంఐఎం తెలంగాణ నుంచి అసరుద్దీన్ ఓవైసీ, ఆంధ్ర నుంచి జీవీజీ నాయుడు పాల్గొన్నారు. ప్రత్యేక ఆహ్వానితుడుగా అప్పటి ముఖ్యమంత్రి కె కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ అఖిలపక్ష సమావేశంలో వివిధ పార్టీలు భిన్నమైన అభిప్రాయాలు ప్రకటించాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం. కాంగ్రెస్ సీనియర్ నాయకులు కె కేశవరావు 2 పార్లమెంట్ సభ్యులతో కలిసి జూన్ 3, 2013 కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లో చేరారు. కె కేశవరావు. నెక్స్ట్ వచ్చేసి అదే సమయంలో హైదరాబాద్ బీజేపీ పెద్ద బహిరంగ సభ నిర్వహించి రాజ్నాథ్ సింగ్ను అతిథిగా ఆహ్వానించింది. ఈ పరిస్థితిలో మేల్కొన్న కాంగ్రెస్ పార్టీ జూలై 11, 2013 జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ ఎప్పుడు జరిగింది? జూలై 11, 2013 తెలంగాణ అంశాన్ని ప్రధాన ఎజెండాగా చేర్చింది. ఈ కోర్ కమిటీ సమావేశానికి సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, సుశీల్ కుమార్ సిండే, గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్ హాజరయ్యారు. తెలంగాణపై అత్యంత త్వరలో నిర్ణయం తీసుకుంటామని కోర్ కమిటీ ప్రకటించింది. దీని తర్వాత ఢిల్లీ పెద్దలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదరం రాజనరసింహ, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను తమ అభిప్రాయాలను తెలపడం కోసం జూలై 25, 2013 ఢిల్లీకి ఆహ్వానించారు. ఇందులో కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ ప్రత్యేక తెలంగాణ వ్యతిరేక అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దామోదరం రాజనరసింహ తెలంగాణ అనుకూల వాదనలు వినిపించారు. తర్వాత జూలై 30, 2013 జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. 10 జిల్లాలతో హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రం ఉంటుందని ప్రకటించింది. 10 సంవత్సరాల వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని పేర్కొంది. దీన్ని యూపీఐ కోఆర్డినేటివ్ కమిటీ కూడా ఆమోదించింది. ఇది తెలంగాణ డిమాండ్, ప్రజల చిరకాల వంశ. కాంగ్రెస్ పార్టీ 2004 ఎన్నికల మేనిఫెస్టోలో కూడా దీని గురించి పేర్కొంది. అదేవిధంగా 2004 యూపీఏ ప్రభుత్వ కామన్ మినిమం ప్రోగ్రాంలో కూడా తెలంగాణ అంశాన్ని చేర్చింది. జూన్ 7, 2004 రాష్ట్రపతి ప్రసంగంలో కూడా తెలంగాణ అంశం ప్రస్తావించారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఫిబ్రవరి 12, 2009 అసెంబ్లీలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంపై హామీ ఇచ్చారు. అదేవిధంగా డిసెంబర్ 7, 2009 రోషయ్య నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో కూడా అన్ని పార్టీలు ప్రత్యేక తెలంగాణకు మద్దతు తెలిపారు. చివరికి 2013 ఆగస్టు 5న ఆర్థిక మంత్రి చిదంబరం తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందని లోక్సభలో ప్రకటించారు. 2013 అక్టోబర్ 3న కేంద్ర హోంశాఖ రూపొందించిన తెలంగాణ నోట్ను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఆంటోనీ కమిటీ 2013 ఆగస్టు 5న పార్లమెంట్లో ఆర్థిక మంత్రి చిదంబరం మాట్లాడుతూ తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందని ప్రకటించారు. ఈ తరుణంలో 2013 ఆగస్టు 6న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎంకే ఆంటోనీ అధ్యక్షతన విభజన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో 3 సభ్యులు అహ్మద్ పటేల్, వీరప్ప మొయిలీ, దిగ్విజయ్ సింగ్. చాలా సందర్భాల్లో ఆంధ్ర కాంగ్రెస్ నాయకులకు ఆంటోనీ కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్ర విభజన విషయంలో వెనుకకు పోదని స్పష్టం చేశారు. ఆంధ్ర తెలంగాణ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆంటోనీని కలిశారు. 2013 అక్టోబర్ 4న ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్, ఆంటోనీ
కమిటీ సిఫారసులతో కూడిన నివేదికను కిరణ్ కుమార్ రెడ్డి, దామోదరం రాజనర్సింహ, బొత్స సత్యనారాయణ చిరంజీవులకు అందజేశారు. ఇందులోని సమస్య పరిష్కారానికి 6 అంశాలున్నాయి. జలాలు, ఖనిజ సంపద పంపిణీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ప్రాంతము, ఆదాయ ఆస్తులు అప్పుల పంపిణీ, 4th వన్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ అధికారుల నాన్ గెస్టెడ్ ఉద్యోగుల పంపిణీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్లో నివాసం ఉంటున్న సీమాంధ్రుల జీవనోపాధి, భూములు, ఆస్తులు, పెట్టుబడులకు భద్రత, అండ్ నెక్స్ట్ మౌలిక వసతుల విభజన, వైద్య, విద్య, రవాణా. ఆంటోనీ కమిటీ రాజధాని ప్రాంతం కోసం 3 పరిధులను పరిగణలోకి తీసుకున్నారు. ఫస్ట్ వన్ హైదరాబాద్ రెవెన్యూ జిల్లా, సెకండ్ వన్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, థర్డ్ వన్ వచ్చేసి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. ఆంటోనీ కమిటీ ఉమ్మడి రాజధానిగా జీహెచ్ఎంసీని సిఫారసు చేసింది. సీమాంధ్ర ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్న కారణంగా సీమాంధ్ర ప్రజలకు మనోధైర్యం కలిగించేందుకు సంబంధించిన నియమ నిబంధనలను డ్రాఫ్ట్ బిల్లులో చేర్చాలని, అన్ని విద్యాసంస్థల్లో సీమాంధ్ర విద్యార్థులు సమాన అవకాశాలు కల్పించాలని కూడా ఆంటోనీ కమిటీ సిఫారసు చేసింది. ఆంటోనీ కమిటీ నివేదికను మంత్రుల బృందానికి అందజేసింది. నెక్స్ట్ మంత్రుల బృందం జీఓఎం చూసుకున్నట్లయితే 2013 అక్టోబర్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం ప్రకారం హైదరాబాద్లో సహా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో ఎంకే ఆంటోనీ చైర్మన్గా 6 వారాల గడువుతో మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ మంత్రుల బృందంలో ఫస్ట్ వన్ ఎంకే ఆంటోనీ చైర్మన్, సుశీల్ కుమార్ షిండే హోంమంత్రి, చిదంబరం ఆర్థిక మంత్రి, గులాం నబీ ఆజాద్ కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి, జయరాం రమేష్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, వీరప్ప మొయిలీ పెట్రోలియం శాఖ మంత్రి, వి నారాయణస్వామి ప్రత్యేక ఆహ్వానితుడు. డిసెంబర్ 5, 2013 పార్లమెంట్ శీతాకాల సమావేశంలో మొదటి రోజే కేంద్ర కేబినెట్ ఆమోదించిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లును ప్రవేశపెట్టి రాష్ట్రపతికి పంపారు. తెలంగాణ డ్రాఫ్ట్ బిల్లును 2013 10 జిల్లాలతో హైదరాబాద్ రాజధానిగా తయారు చేశారు. రాష్ట్రపతి ఈ బిల్లును 11 డిసెంబర్ 2013 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయం కోసం పంపింది. ఆ బిల్లును రాష్ట్ర అసెంబ్లీ జనవరి 30, 2014 రిజెక్టెడ్ అని తిరిగి కేంద్ర ప్రభుత్వానికి పంపించేశారు. తర్వాత ఆ బిల్లును గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ 2014 ఫిబ్రవరి 4 నుంచి 6వ తేదీల వరకు సుదీర్ఘంగా చర్చించి రాష్ట్ర అసెంబ్లీ రిజెక్ట్ చేసిన బిల్లును ఆమోదించింది. ఫిబ్రవరి 7న జీఓఎం ఆమోదించిన బిల్లును కేంద్ర కేబినెట్ కూడా పాస్ చేసింది. 2014 ఫిబ్రవరి 9న బిల్లు రాష్ట్రపతికి చేరింది. 2014 ఫిబ్రవరి 13న కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే లోక్సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 18న ముజువాని ఓటుతో తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది. అదేవిధంగా బిల్లును రాజ్యసభలో ప్రవేశపెడితే ఫిబ్రవరి 20న డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందినట్లు ప్రకటించారు. 2014 మార్చి 1న తెలంగాణ బిల్లు రాష్ట్రపతి ఆమోదం ముద్ర వేశారు. ఆ రోజు నుంచే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఆచరణలోకి వచ్చింది. 2014 మార్చి 2న తెలంగాణ ఆవిర్భావ దినం పేర్కొనకుండా గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. 4th మార్చి 2014న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 2, 2014న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా ప్రకటించింది. ఈ కమిటీ సభ్యులు చర్చల అనంతరం ఈ క్రింది నిర్ణయాలు తీసుకున్నారు. అవి ఫస్ట్ వన్ ఏంటంటే ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ల పాటు హైదరాబాద్ నుండి 2 రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థంగా విధులు నిర్వహించడానికి అవసరమైన న్యాయ పరిపాలనపరమైన చర్యలు తీసుకున్నారు. మిగిలిన ఆంధ్రప్రదేశ్కు కొత్త రాజధాని ఏర్పాటులో అవసరమైన న్యాయ ఆర్థిక పరిపాలన చర్యలను పరిగణలోకి తీసుకోవడము. అండ్ థర్డ్ వన్ వచ్చేసి పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడంతో సహా 2 రాష్ట్రాల మధ్య ఇతర రాష్ట్రాలతోనూ నదీ జలాల సాగునీటి వనరుల పంపకంపై దృష్టి సారించడము. శాంతి భద్రతలు, ప్రజలందరి భద్రత, రక్షణకు సంబంధించిన అంశాలపై దృష్టి పెట్టడము. కొత్త తెలంగాణ రాష్ట్రం మిగిలిన ఆంధ్రప్రదేశ్లలో శాంతి సామరస్యాలు నెలకొనేలా చూడడము. నెక్స్ట్ వచ్చేసి విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీకి సంబంధించి అంశాలపై తగిన సిఫారసులు చేయడము. 2 రాష్ట్రాల మధ్య అఖిల భారత సర్వీసుల ఉద్యోగాలు, రాష్ట్ర ఉద్యోగుల కేటాయింపులకు సంబంధించిన అంశాలపై తగు మార్గదర్శకాలను విడుదల చేయడము. నెక్స్ట్ వచ్చేసి రాజ్యాంగంలోని 371D ప్రకరణ క్రింద జారీ అయిన రాష్ట్రపతి ఉత్తర్వులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమల్లో ఉన్నందున విభజన అనంతరం ఈ అంశానికి సంబంధించి తలెత్తే సమస్యలపై దృష్టి పెట్టడం. నెక్స్ట్ మంత్రుల బృందం తన విధి విధానాలలో భాగంగా వివిధ పార్టీలకు, మంత్రులకు, మంత్రిత్వ శాఖ కార్యదర్శులకు, వివిధ వ్యక్తులకు, సంఘాలను కలిసి వారితో సుదీర్ఘంగా చాలా విషయాలు చర్చించింది.
మంత్రుల బృందం ప్రముఖ రాజకీయ పార్టీలతో కలిసి అంతకుముందు ప్రకటించిన అభిప్రాయాలను కట్టుబడుతూ క్రింది విధానాలను వినిపించింది. అదేంటంటే, మంత్రుల బృందంతో బీజేపీ పార్టీ రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటు ఆమోదించాల్సి ఉన్నందున జాతీయ పార్టీలతో అఖిలపక్షం నిర్వహించాలని పేర్కొంది. మంత్రుల బృందంతో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణపై ఎలాంటి పరిపాలనపరమైన నియంత్రణలు పెట్టకూడదని, ఉమ్మడి రాజధాని కాలపరిమితిని 5 ఏళ్లకు తగ్గించాలని, భద్రాచలాన్ని తెలంగాణలో అంతర్భాగంగానే ఉంచాలని, సీమాంధ్ర ప్రాంతంలో అనుమతులు లేకుండా కట్టిన ప్రాజెక్టులు నీటి కేటాయింపులు అంగీకరించమని పేర్కొంది. నెక్స్ట్ మంత్రుల బృందంతో టీడీపీ పార్టీ మంత్రుల బృందంతో నిర్వహించిన అఖిలపక్ష భేటీకి తెలుగుదేశం పార్టీ హాజరు కాలేదు. కాంగ్రెస్ ఏకపక్షంగా రాజ్యాంగ విరుద్ధంగా వెళ్తుంది, సమన్యాయం చేసిన తర్వాతే విభజన చేయండి అంటూ టీడీపీ పార్టీ కోరింది. మంత్రుల బృందంతో ఎంఐఎం పార్టీ కేంద్రపాలన హైదరాబాద్పై రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆమోదయోగం కాదని, ఎలాంటి ఆంక్షలు పెట్టకూడదని పేర్కొంది. రాష్ట్రాన్ని విభజిస్తూ తెలంగాణలోని ముస్లింలకు, దళితులకు ముప్పు ఉంది కానీ సీమాంధ్రులకు లేదు. అందువలన ప్రత్యేక రాష్ట్ర బిల్లులతో మత కలహాల నిరోధక బిల్లును కూడా చేర్చాలి అని ఉంది. మంత్రుల బృందంతో వైఎస్ఆర్సీపీ పార్టీ సమైక్య ఆంధ్రప్రదేశ్ను సమర్థిస్తూ అభిప్రాయాన్ని వెలుబుచ్చింది. మంత్రుల బృందంలో హాజరైన పార్టీల ప్రతినిధులు ఈ క్రింది విధంగా ఉన్నారు. వట్టి వసంతకుమార్, శైలజానాథ్ కాంగ్రెస్, కిషన్ రెడ్డి హరిబాబు బీజేపీ, కేసీఆర్ కేశవరావు వివేక్ టీఆర్ఎస్, అసరుద్దీన్ ఓవైసీ ఎంఐఎం, మైసూరారెడ్డి గట్టు రామచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీ, జె రంగారెడ్డి రాఘవులు సిపిఎం, కె నారాయణ జల్లి విల్సన్ సిపిఐ. టీడీపీ పార్టీ హాజరు కాలేదు. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, సిపిఐ, ఎంఐఎం పార్టీలు తమ అభిప్రాయాలతో నివేదికలను ఇచ్చాయి. టీడీపీ, సిపిఎం, వైఎస్ఆర్సీపీ పార్టీలు తమ నివేదికలను ఇవ్వలేదు. మంత్రుల బృందం 8 ముఖ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శులు, పోలీసు, ఆర్థిక శాఖ, రైల్వే, న్యాయ, శాసన వ్యవహారాలు, పౌర విమానయానం, జాతీయ రహదారులు, నౌకాయానం, సిబ్బంది వ్యవహారాలతో సమావేశమైనారు. 2013 అక్టోబర్ 8న ఏర్పాటైన మంత్రుల బృందం తనకు కేటాయించిన 11 విధానాలపై అభిప్రాయాన్ని సేకరించి ఒక నిర్ణయానికి వచ్చే క్రమంలో రాయల తెలంగాణ, హైదరాబాద్, పోలవరం, ముంపు గ్రామాల అంశాలపై తీవ్ర ఒత్తిడిలను ఎదుర్కోవాల్సి వచ్చింది. మంత్రుల బృందం 2013 డిసెంబర్ 4 చివరిన సమావేశమై రాష్ట్ర విభజన బిల్లును, రాష్ట్ర విభజన సిఫారసులతో కూడిన నివేదికను రూపొందించి 2013 డిసెంబర్ 5న కేబినెట్కు పంపింది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ప్రధానమంత్రి నివాసంలో ప్రారంభమైన మంత్రివర్గ సమావేశంలో తీవ్ర వాదోపవాదాలు మధ్య 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ బిల్లును రాష్ట్రపతికి, అక్కడి నుంచి అసెంబ్లీకి పంపడం జరిగింది. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు చూసుకున్నట్లయితే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా జూన్ 2 కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఖమ్మం జిల్లాలోని బుర్గంపాడు మండలంలో జీవో నెంబర్ 111లో ఉన్న బుర్గంపాడు, సీతారాంనగర్, కొడరెక్క తప్ప మిగతా రెవెన్యూ గ్రామాలతో సహా 9 జిల్లాలను కలిపి తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని ప్రకటించింది. 2 రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్. రాష్ట్రంలోని 7వ సెక్షన్లో పేర్కొన్న మరో ముఖ్యమైన అంశం ఏపీ గవర్నరే 2 రాష్ట్రాల గవర్నర్గా రాష్ట్రపతి నిర్ధారించినంత కాలం ఉంటారు. హైదరాబాద్ రాజధానిలో పౌరుల భద్రతకు రక్షణలు. ఈ చట్టంలోని 8వ సెక్షన్లో ఉమ్మడి రాజధాని వాసుల రక్షణ గవర్నర్ బాధ్యత అని ప్రకటించారు. ప్రజల ప్రాణాలు, స్వాతంత్రం, ఆస్తుల రక్షణ కోసం గవర్నర్కు ప్రత్యేక బాధ్యతలు ఉంటాయి. దీనిలో ప్రత్యేకించి శాంతి భద్రతలు, అంతర్గత భద్రత, కీలక సంస్థల భద్రత, ఉమ్మడి రాజధానిలో ప్రత్యేక భవనాల కేటాయింపు, నిర్వహణ అంశాలు వర్తిస్తాయి. ఈ బాధ్యతల నిర్వహణలో తెలంగాణ మంత్రివర్గాన్ని సంప్రదించిన తర్వాత గవర్నర్ తన వ్యక్తిగత నిర్ణయం ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. గవర్నర్కు 2 సలహాదారులను కేంద్రం నియమించాలి. నెక్స్ట్ వచ్చేసి కన్క్లూజన్ చూసుకున్నట్లయితే, తెలంగాణ ప్రజలు జరిపిన వివిధ పోరాటాల వల్ల కేంద్రంలో ఉన్న యూపీఏ గవర్నమెంట్ రాష్ట్ర ఏర్పాటును తన కామన్ మినిమం ప్రోగ్రాంలో చేర్చింది. ప్రజల పోరాటానికి ప్రభావితమైన కేంద్ర ప్రభుత్వం 2009 డిసెంబర్ 9న రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. అయితే సీమాంధ్రలో పోరాటం వల్ల ఈ ప్రకటన వెనక్కి తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు శ్రీకృష్ణ కమిటీ, ఆంటోనా కమిటీని నియమించింది. 2013లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అంగీకరిస్తూ గ్రూప్ ఆఫ్ మినిస్టర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము 2014న ఈ కమిటీ రూపొందించింది. ఈ చట్టంలో వివిధ విభజనల అంశాలను పొందుపరిచాయి. పార్లమెంట్ ప్రక్రియను పూర్తి చేసిన కేంద్ర ప్రభుత్వం 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించింది.
నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు.